कौन सा పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారములు. జూన్ 20వ తారీఖున టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు పరకాల, వరంగల్ ఈస్ట్ మరియు వరంగల్ వెస్ట్ నియోజకవర్గాలను సందర్శించి పార్టీ జెండాలను మరియు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అక్క వచ్చిన సమయంలో మరి ఇదే ప్రాంగణంలో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్లో వారు వరంగల్ ప్రజలు తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన తర్వాత పడుతున్నటువంటి ఇబ్బందులను ఒకసారి గుర్తు చేసి హెచ్చరించడం జరిగింది. ఇక్కడున్న నాయకులను ముఖ్యంగా మరి తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుండి కూడా ఒక్క కేంద్ర ప్రభుత్వ స్థాయి విద్యా సంస్థ కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎలాంటి గవర్నమెంట్ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయలేదని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తాగునీటి సమస్యలు ఉన్నాయని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్లు స్టార్ట్ చేయలేదని, ఇక్కడ ఉన్నటువంటి పొందివాగు ప్రతి వర్షాకాలంలో మరి ఆ ప్రాంతం అంతా లోతట్టుకు గురై ఇబ్బంది పడుతున్నారని, అట్లాగే మామూలు ఎయిర్పోర్ట్ను కూడా ప్రారంభిస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు అలాంటి కార్యక్రమాలు ఏం చేపట్టలేదని, అట్లాగే ఇంకా ఇక్కడ లోకల్ షెడ్ ఏర్పాటు చేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగాలు అనేది కేవలం లోకల్ వారికే 90% ఇవ్వాలని కొన్ని హెచ్చరికలు చేశారు, గుర్తు చేశారు. అట్లాగే మరి ఇంత పెద్ద హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైనటువంటి వరంగల్కి మాస్టర్ ప్లాన్ లేదని, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంత సమయం తీసుకుంటారని వారు గుర్తు చేయడం జరిగింది. మరి ఉన్న సమస్యలు మాత్రమే తను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అలాంటి మరి ప్రెస్ మీట్ పెట్టి కవిత గారిని, కవిత యొక్క కుటుంబాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని సిగ్గులేదు అని మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తాం. టీఆర్ఎస్ పార్టీ వరంగల్ తరఫున ఇది మరి వారికి కవిత గారిని కానీ, టీఆర్ఎస్ పార్టీని కానీ, లేదా కేసీఆర్ గారిని కానీ వారిని కించపరిచే విధంగా మాట్లాడే అర్హత వారికి లేదు. మరి అలాంటిది వారు కవిత గారికి కానీ, కేసీఆర్ గారు కానీ, వారి కుటుంబానికి కానీ మరి వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్న సమస్యలు చెప్పడం తప్పేమిటి వాటిని నిరూపించాలి. ఇప్పుడు ఈరోజు 53,000 కోట్లు 5300 కోట్లు నేను సాధించుకొచ్చిన అనుకుంటున్నాని 2.5 సంవత్సరాలు గడిచిపోయింది ప్రభుత్వం ఏర్పడి. ఈ ఎమ్మెల్యే గారు చేసింది శూన్యం, ఎక్కడ కూడా అభివృద్ధి కనబడట్లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే జరిగినటువంటి అభివృద్ధి ఉంది. మరి అలాంటిది ఈరోజు తాను గొప్పలు చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. మరి ఈ 5,300 కోట్లు మరి ఎప్పుడు ఖర్చు చేస్తారు, ఎవరు ఖర్చు చేస్తారు, దేనికోసం ఖర్చు చేస్తున్నారు కూడా చెప్పాలి. అలా కాకుండా మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని తెలియజేస్తూ వారి మాటలను ఖండిస్తున్నాను. జై టీఆర్ఎస్.